మాఘ పౌర్ణమి సందర్భంగా తిరుమల తుంబూరు తీర్థంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న తుంబూరు తీర్థానికి అనుమతి ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని పాప వినాశనం ఆవరణలో భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచింది. శేషాచలం అటవీ ప్రాంతంలో 14 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి భక్తులు తుంబూరు తీర్థానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుంచి వచ్చిన జలం పవిత్ర తీర్థంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ తుంబరుడు పవిత్ర స్నానం చేయడంతో తుంబూరు తీర్థంగా ప్రసిద్ధి పొందింది. తుంబూరు తీర్థ ముక్కోటి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ గారు, గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు అన్ని విధాలుగా అన్ని రకాల ఏర్పాట్లు భక్తులకి, యాత్రికులకి ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఇక్కడి నుంచి దాదాపు 8-9 కిలోమీటర్ల దూరం ఉండటం వలన వీళ్ళకి ఉదయం నుంచే వీళ్ళకి కాఫీ, టీ, పాలు, అలాగనే పొంగల్, ఉప్మా అండ్ మూడు రకాల మనము టిఫిన్లు అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా దాదాపు 3000 వరకు మంది వచ్చారు. ఇంకొక 1000 మంది కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. వీళ్ళకి ముందుగానే మన స్క్రీనింగ్ హెల్త్ అక్కడ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే దారి సక్రమంగా ఉండదు, లోయలు అలాగనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళని మనం పంపించడం లేదు. ఇక్కడ హెల్త్ టీమ్స్ ఉన్నాయి. లోపల కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మూడు చోట్ల పెట్టడం జరిగింది. దాదాపు 4.5 కిలోమీటర్ల వరకు వాటర్ సప్లై మనం టబ్స్ అయి పెట్టి అరేంజ్ చేయడం జరిగింది. మిగతా చోట్ల మనం పెట్టడానికి వాటర్ పైప్ లైన్ కానీ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ వేరే టబ్బులు పెట్టి అక్కడున్న వాటర్ ఫాల్ నుంచి బకెట్ తోటి నింపి టబ్బుల్లో నింపేసి అక్కడి నుంచి యాత్రికులు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పడం జరిగింది. అలాగనే సమ్మర్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డీహైడ్రేషన్ చేయడానికి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడమైనది. నైట్ స్టే మాత్రము మా దేవస్థానం తరపున మనమైతే కనుక యాత్రికులు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి భక్తులకు ఏ రకమైన ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది.